ఐపీఎల్ 2025 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొత్తం 14 మ్యాచ్ల్లో 7 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 15 పాయింట్స్తో 5వ స్థానంలో నిలిచింది. త్రుటిలో ప్లేఆఫ్స్ చేరే అవకాశాన్ని ఢిల్లీ చేజార్చుకుంది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలు అందుకుని టేబుల్ టాపర్ గా నిలిచిన ఢిల్లీ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడి ప్లేఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. అయితే ఈ సీజన్ కు స్టార్ ఆటగాళ్లను కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ వారిని సరిగ్గా వాడుకోలేకపోయింది. ముఖ్యంగా యార్కర్ల స్పెషలిస్ట్ టి నటరాజన్ ను 10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 2 మ్యాచ్ల్లో మాత్రమే ఆడించింది. ఈ 2 మ్యాచ్ల్లో నటరాజన్ 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 18 బంతులేసి 10.75 కోట్లను అందుకున్నాడు. ఒక్కో బంతికి 60 లక్షలు తీసుకున్నాడు. నటరాజన్ బౌలింగ్ చాలా కాస్ట్లీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వరుసగా 4 విజయాలతో సీజన్ను ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరే తొలి జట్టుగా నిలుస్తుందని అంతా భావించారు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, మిషెల్ స్టార్క్, అశుతోష్ శర్మ లాంటి ప్లేయర్లు ఫామ్ లో ఉండడంతో ఆ జట్టు వరుస విజయాలు సాధించింది. తొలి 6 మ్యాచ్లలో ఆ జట్టు కేవలం ఒకే ఒక ఓటమిని నమోదు చేసింది. 5 విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది. మిగిలిన 8 మ్యాచ్లలో మరో 3 విజయాలు సాధిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరినట్లే అని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ తొలి 6 మ్యాచ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ సీన్ రివర్స్ అయింది. వరుస ఓటములతో ప్లేఆఫ్స్ రేసులో వెనకబడింది. దీంతో క్రమంగా పాయింట్స్ టేబుల్లో కిందకు పడిపోయింది. చివరికి ప్లేఆఫ్ చేరకుండానే లీగ్ స్టేజ్లోని ఇంటిదారి పట్టింది.